చూడు సత్య, ఇవన్నీ ఆలోచిస్తూ నీకున్న అతి తక్కువ సమయాన్ని ఎందుకు వేస్ట్ చేసుకుంటావు? హ్యాపీగా నిజమైన గాయత్రి వచ్చేంత వరకు ఆ పొజిషన్ని ఎంజాయ్ చేయి. ఎలాగూ మేం నిజమైన గాయత్రిని పట్టుకోవటానికి చాలా దగ్గరగా వెళ్తున్నామని నీకీ పాటికి అర్థమయ్యే ఉంటుంది. నీలో కలుగుతున్న భయం స్పష్టంగా తెలుస్తుంది. అందుకే చెప్తున్నాను, ముందు నువ్వు రియలైజ్ అయ్యి లైఫ్ ని ఎంజాయ్ చేయి. నువ్వు మాత్రం ఇలా పగటి కలలు కంటూ ఉండు. నా పగటి కలలు నిజమైన రోజు నీ పగటి వేషాలు బయటపడతాయి. అప్పటి వరకు ఎంజాయ్ చేయి. ఈ రాధ కాన్ఫిడెంట్ చూస్తూ ఉంటే త్వరలోనే గాయత్రిని కనిపెట్టేలా ఉంది. ఆ భ్రమరాంబ ఏం చెప్పిందో ఏంటో అర్థం కావడం లేదు. అమ్మో, అబ్బా నాకేమో ఆకలేస్తోంది. వీళ్ళేమో ఇంకా రావటం లేదు. వీళ్ళెప్పుడు రావాలి, ఎప్పుడు తినాలి? అప్పటి వరకు నా పరిస్థితి ఏంటో, ఏంటి నా బతుకు? అన్నీ పండేసి అందరికి వడ్డిస్తే తప్ప నాకు తిండి తినే యోగం లేదు. పోనీ వాళ్ళు వచ్చే వరకు భోజనం చేద్దామంటే ముసల్దొచ్చి చూసిందంటే నేను చచ్చే వరకు తిడుతూనే ఉంటుంది. అది డేంజరే. అందుకే వాళ్ళు వచ్చేలోపు ఒక అరడజను అరటి పళ్ళు తినేస్తాను. అంటే భోజనానికి ఒక అరగంట లేట్ అయినా పర్వాలేదు. మాధవి, అమ్మో, ఇప్పుడు ఈ ముసల్ది నేను అరటి పళ్ళు తినటం చూసింది అంటే ఆవిడ తిట్లను భరించలేను. వంటలన్నీ సిద్ధమయ్యాయా? అందర్నీ భోజనానికి పిలిచావా లేదా? లేక అందరికన్నా ముందే మింగుదామని వచ్చావా? ఈ ముసల్దానికి ఎప్పుడు నా తిండి గోరే. అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా గుడ్ల గోపలాగా చూస్తావేమిటే? అందరికీ చెప్పాను అత్తయ్య, వాళ్ళు వస్తున్నావా అన్నారు. మీరొస్తే మీకు వడ్డించమన్నారు. వడ్డించరా అత్తయ్య? సరే వడ్డించు. శేషు ఎక్కడా? వస్తున్నారు అత్తయ్య, మీకు వడ్డిస్తాను. వస్తున్నానమ్మా. అయ్యో శేషు, ఒరే శేషు, ఏమైందిరా? అయ్యో ఏమైందిరా? కూర్చోండి. నెమ్మదిగా నెమ్మదిగా కూర్చోరా. నెమ్మది. అయ్యో ఎంత పని చేసావే? ఇదంతా నీ నిర్వాహకమేగా. 10 నిమిషాలు ఆకలికి తట్టుకుంటే చచ్చిపోతావా? తింటే తిన్నావు, తొక్కని తీసుకెళ్లి చెత్తబొట్లో వేయకుండా అక్కడెందుకు పాడేశావే? అంటే మీరు వస్తున్నారన్న కంగారులో మీరు చూస్తే తిడతారని. అంటే నీ కంటికి నేను ఎలా కనపడుతున్నాను? నువ్వు తింటే నేను ఓచుకోలేని దానిలా కనపడుతున్నానా? మతిలేని పనులు చేసుకుంటూ రోజుకు 10 సార్లు తింటున్నా కూడా ఏవి అనకుండా ఉంటున్నానని, అనవసరంగా నిన్ను తిడతానని నిందలు వేస్తున్నావా? వదిలేయమ్మా, నేనే చూసుకోలేదంటున్నాను కదా. అబ్బా, అందుకే రా నువ్వు ఇలా వెనకేసుకు రాబట్టే ఈ రోజు నీ కాలు విరిగింది. ఇలాగే వదిలేస్తే ఏదో ఒక రోజు అన్నంలో ఎలకల మందు పెట్టి అందరినీ చంపి పారేస్తుంది. ఇచ్చమ్మా, నువ్వు ఇలాగే తిడుతూ ఉంటే మా ఆవిడ నిజంగానే ఎలకల మందు కలపడానికి సిద్ధంగా ఉంది. అమ్మా, నొప్పి ఎక్కువగా ఉంది. నువ్వు ఇలా మాధవని తిట్టడమేనా? డాక్టర్ని పిలిపిస్తావా? ఒరే, మీ నాన్నకి కాలు నొప్పి ఎక్కువ అవుతుందంటే డాక్టర్కి ఫోన్ చేయరా. అయ్యో దేవుడా, ఓర్చుకోరా.
కాలు విరగలేదు, బెనికింది. అమ్మయ్యా. ఏం పర్లేదు కదా డాక్టర్ గారు? ఏం పర్వాలేదు. ఒక 4 రోజులు వెయిట్ పడకుండా చూసుకోండి. హ్మ్. నేను వెళ్ళొస్తాను. అలాగే. వస్తానండి. ఒరేయ్, డాక్టర్ గారిని పంపించరా? అలాగే నానమ్మ. ఏమండి కొంచెం జాగ్రత్త. ఇప్పుడైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకో, లేదంటే ప్రాణం తీసేస్తాను. ముందు గదిలోకి తీసుకెళ్ళు. అలాగే అత్తయ్య. రండి. రా. మెల్లగా లేవండి. నెమ్మదిగా. ఏమండి మెల్లగా. రండి. మెల్లగా మెల్లగా రండి. మెల్లగా. మనోహర్, ముందే చెప్తున్నాను, వాడు కనిపించగానే మందు బాటిల్ ఇవ్వద్దు. ఎందుకంటే నిన్నట్లాగే తాగి పడిపోతాడు. అందుకే ఓకే మేడం. అంత వెటకారం అవసరం లేదు. ఈ రోజు ఎలాగైనా సరే అతనితో మాట్లాడి ఆ రోజు ఏం జరిగిందో తెలుసుకుని ఆపరేషన్ గాయత్రిని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి. అందుకే చెప్తున్నాను, అతను మందుంటే చాలు అనుకునే మనిషిలా ఉన్నాడు. అతనికి మందు ఆశ చూపించి అతనితో నిజం చెప్పించాలి. లేదంటే నిన్న చూసావు కదా తాగి ఎలా పడిపోయాడు. వాడు అలా పడిపోతాడని నాకు మాత్రం ఏం తెలుసు? ఇంతకుముందు నాకేమైనా మందు తాగిన అనుభవం ఉందా? లేకపోతే మందు తాగే ఫ్రెండ్స్ నాకెవరన్నా ఉన్నారా? దీనికి అంత అవసరం లేదు. కొంచెం బుర్ర ఉపయోగిస్తే చాలు. ఓకే, పద. పట్టుకో. ఇదేంటి తాళం తీసేస్తుంది? ఏం కాదు ఉంటాడు. పద పద రా. బయట తాళం తీసుంది, లోపల మనిషి కనిపించడం లేదు. ఏం జరిగింది? నేను కూడా నీతో పాటే వచ్చాను కదా, నాకు మాత్రం ఏం తెలుసు? అందుకే చెప్పాను కాళ్ళు చేతులు కట్టేద్దామని. నువ్వు నా మాట వినలేదు. ఎందుకు ఎక్కడికి పారిపోతాడు అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. తాళం వేసున్నా సరే వాడు వెళ్ళిపోయాడంటే కాళ్ళు చేతులు మాత్రం కట్టేస్తే ఆగుతాడా? ఒకసారి ఆలోచించి అదెలా సాధ్యం అవుతుంది? మళ్ళీ ఏమైంది? నన్నెందుకు అలా చూస్తున్నావు? ఇన్ని చెప్పిన వాడివి, ప్రతి మనిషి దగ్గర సెల్ ఫోన్ ఉంటుంది, అలాగే ఇతని దగ్గర ఉంటుంది. మెలకు వచ్చిన తర్వాత దాంతో ఎవరికైనా కాల్ చేస్తాడు. అలా చేస్తే ఎవరో ఒకరు వచ్చి తనని విడిపించుకుని వెళ్తాడు అన్న ఆలోచన చేయలేదు. పోనీ నాకు బుర్ర లేదు, నాకే అంత ఆలోచన లేదేమో. తమరు ఇంటర్నేషనల్ ఇంటెలిజెంట్ కదా, తమరి బుర్రకెందుకు రాలేదు ఈ ఆలోచన? మాటకి మాట సమాధానం చెప్పడం మాత్రం బాగా నేర్చుకున్నాం. ఇప్పుడు ఆలోచించాల్సింది తాళం పగలగొట్టి తీసుకువెళ్లారు అని కాదు. ఇప్పుడు వాడిని ఎవడు తీసుకెళ్లాడు, వాడు ఇప్పుడు ఎక్కడున్నాడని మాత్రమే మనం ఆలోచించాలి. మళ్ళీ మొదటికొచ్చింది మన పరిస్థితి.